హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అదేంటంటే మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉందండి. అదేంటంటే మా మేనకోడలి నిశ్చితార్థం ఫంక్షన్ అనమాట. మా పల్లెటూరులో మా సైడ్ ఎలా చేస్తామో, మా ఆచారం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, వచ్చేయండి. అంటే అందరి సైడు ఒకేలా చేస్తారు కదా నిశ్చితార్థం అంటే అనుకోవచ్చు. అక్కడే పప్పులో కాలేసినట్టు అందరి సైడు నిశ్చితార్థం అంటే స్టేజ్ వేసి రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. జస్ట్ పెద్ద పెద్ద బొట్లు అవేమి ఉండవు. మా సైడ్ ఎలా చేస్తారో మీకు చూపిస్తాను రండి. అసలు నిశ్చితార్థం అని కూడా మేము అనము, ఎంగేజ్మెంట్ అని కూడా ఇంగ్లీష్లో కూడా అన్నాం. బొట్టు పెట్టడం అంటారండి మా సైడ్ అయితే. బొట్టు పెట్టడం అంటే బొట్టు పెట్టి ఈ అమ్మాయి మా కోడలు అనిపించుకోవడం కోసం ఈ ఫంక్షన్ చేస్తారనమాట. నెక్స్ట్ డే వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు చూస్తారు, వాళ్ళ ఇంటి దగ్గర భోజనాలు చేస్తారు, అది వేరే అనుకోండి. ఈరోజు మాత్రం ఏం చేస్తారో మీకు చెప్తాను చూడండి. ఇలా వాళ్ళు ఒక శారీ తెస్తారు, బ్యాంగిల్స్, పువ్వులు తెస్తారండి, రింగ్ తెస్తారు. అబ్బాయి వాళ్ళకు కూడా అమ్మాయి వాళ్ళు ఒక రింగు, డ్రెస్సు ఇలాంటివి తీసుకుంటారనమాట. తీసేసుకొని ఈ ముత్తైదు వస్తారు కదా, చీర మరి కట్టుకోవడానికి టైం ఉండదు. చీర కూడా చాలా వరకు కట్టరండి, జస్ట్ పైన వేస్తారు. పైన వేస్తే అమ్మాయి కట్టేసుకున్నట్టండి ఇంకంట. అది ప్రాసెస్ అలానే చేస్తూ ఉంటారనమాట. ఇంక రింగ్ కూడా వీళ్ళు అబ్బాయి అమ్మాయి పెట్టేసుకుంటారు. పెట్టేసుకున్న తర్వాత ముత్తైదువులు పువ్వులు పెట్టి అమ్మాయికి బొట్టు పెట్టి, అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి పెడతారు. బొట్టు పెట్టి బ్యాంగిల్స్ కూడా వేస్తారనమాట. అది ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. అది అంతా ముత్తైదువులు పెద్ద పెద్ద వాళ్ళు. ఇక్కడ వెనక నుంచి ఉందే తను మా అమ్మమ్మ, తనే ఈ ప్రాసెస్ చాలా వరకు చేస్తుంది. అలాగే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, తెలిసిన వాళ్ళందరి చేత కూడా ఈ ప్రాసెస్ చేస్తూ ఉంటారు. తర్వాత అబ్బాయి అమ్మాయి చేత ముత్తైదువులకి వాయినాలు కూడా ఇప్పిస్తారనమాట. నెక్స్ట్ భోజనాలు ఉంటాయి, అది వేరే విషయం. మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ భోజనాలు ఎప్పుడు ఎన్ని గంటలకు ఉంటాయి అనేది చూసుకుంటాం, అది వేరే విషయం. ఆడవాళ్ళు ఎక్కువగా చీరలు, నగలు, ఫొటోస్ తీస్తున్నారా, ఇది ఎక్కువగా చూస్తుంటాం. మీరు చూసారా, ఎక్కువగా ఆడవాళ్ళే కనిపిస్తున్నారు కదండి. ఏంటో అండి, మన ఆడవాళ్ళు లేకపోతే ఏ ఫంక్షన్ కూడా అంత బాగా అనిపించదు కదండి. ఆడవాళ్ళదే హడావిడి అంతా. ఒక మగాడు ఉన్నా సరే అంత హ్యాపీ ఉంటుందో లేదో తెలియదు, కానీ అమ్మాయిలు ఉంటే మాత్రం, ఆడపిల్ల ఇంటికి లక్ష్మీదేవి అంటారు కదా. ఆడపిల్ల ఉంటేనే, ఆడవాళ్ళు ఉంటేనే ఏ ఫంక్షన్కైనా కలండి. ఇది మాత్రం ఒప్పేసుకోవాల్సిందే. ఇంకా నెక్స్ట్ ఇంకేంటంటే ఈ ముత్తైదువులు చేత అన్నీ చేపిస్తారండి వాళ్ళకి. ఇక్కడ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు కదా, ఈ ఫోటోగ్రాఫర్ రింగ్స్ పెట్టండి, ఫొటోస్ తీస్తాం, రింగ్స్ ఫోటో తీస్తాడు, వాళ్ళకి ఫోటో తీస్తాడు. ఇక్కడ ఉన్న ఫోటో షూటర్కి కూడా ఎక్కువగా హడావిడి ఉంటుంది, అది వేరే విషయంలేండి. ఇంకా నెక్స్ట్ వీళ్ళు ఇంకా సెకండ్ డేనో థర్డ్ డేనో మంచి రోజు చూసుకొని అమ్మాయి తరపు వాళ్ళు కూడా అబ్బాయి తరపు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనాలు చేసుకొని పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేసుకుంటారనమాట. అక్కడ అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే పెళ్లి ముహూర్తాలు అనమాట మాట్లాడతారు. అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర కాదు, అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరే మనకి ఈ పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ చేస్తారనమాట, అది వేరే విషయం. ఇక్కడ మాత్రం ఇది ప్రాసెస్ అనమాట. బ్యాంగిల్స్ వేసి పువ్వులు పెట్టి చీరేమో పైన వేసేస్తారు, పెద్ద పెద్ద బొట్లు పెడతారు. ఇది మా ఆచారం. నచ్చితే వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్.